శ్రీమతి మేరీ కృపాబాయ్ గారి కథాంజలి 7వ భాగం 31/3/26 అతిథి దేవో భవ కథ. ఉదయం 7 గంటల వేళ కిచెన్లో టిఫిన్ రెడీ చేస్తోంది పార్వతి. ఇంతలో కాలింగ్ బెల్ మోగడంలో వెళ్ళి డోర్ తెరిచింది. ఎదురుగా ఎవరో అపరిచిత వ్యక్తి, వయసు 50 ఏళ్ళు ఉండొచ్చు. అతని వదనంలోకి పరిశీలనగా చూసింది. పూర్తిగా అపరిచితమైన వ్యక్తిగా అనిపించాల. ఎప్పుడో ఎక్కడో చూసిన జ్ఞాపకం. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉంది. అతన్ని గుర్తు చేసుకుంటున్నట్టు ఫీలింగ్ పెట్టి అడిగి, నేనమ్మా పార్వతి కుటుంబరావుని. 27 ఏళ్ల క్రితం మేము విజయవాడలో పక్కన ఇవన్నీ ప్రతి కథలో ఇలా మాంగులే పోర్షన్లో ఉండేవాళ్ళం. నన్ను గుర్తుపెట్టలేదు. అవును అన్నయ్య గారు, ఇప్పుడు గుర్తొస్తోంది. మీరు బాగా మారిపోయారు. లోపలికి రండి, కూర్చోండి. కుటుంబరావు తన సూట్ కేసుతో లోపలికి వచ్చి సోఫాలో కూర్చున్నాడు. పార్వతి అతని వైపు అలానే 2 క్షణాలు చూసింది. అతను హైదరాబాద్ ఎందుకు వచ్చాడో చెప్పమన్న అర్థం ఈమెడి ఉంది. కుటుంబరావు తను వచ్చిన పని ఆమె ముందు ఉంచాడు. అమ్మా పార్వతి, ఆఫీస్ పని మీద హైదరాబాద్ వచ్చా. 2 రోజులు మీ ఇంట్లో ఉండాల్సి వస్తుంది. పని అయిపోగానే వెళ్ళిపోతా. హైదరాబాదులో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఆలోచించాను. వెంటనే మీరు గుర్తుకొచ్చారు. మధ్య ఏమీ అనుకోకపోతే ఈ 2 రోజులు మీ ఇంట్లో ఉంటా అభ్యర్థిస్తున్నట్టుగా అన్నారు. కుటుంబరావు మాటలకు పార్వతి గుండెల్లో రాయి పడింది. మెదడుకు గదులు పెట్టి మరుగ్గా ఆలోచించింది. ఈ కుటుంబరావు 2 రోజులు తన ఇంట్లో ఉంటే ఖర్చుకు ఖర్చు, పనికి పని ఎక్కువైపోతాయి. ఏదో వంక చెప్పి అతన్ని వెళ్ళగొడితే బాగుంటుంది అనిపించి, కానీ అన్నయ్య గారు, మా వారు క్యాంపుకి వెళ్ళారు. నేను మా అమ్మాయి మరో గంటలో బయలుదేరి బంధువుల ఇంటికి గుంటూరు వెళ్ళబోతున్నాం. ఏమనుకోకండి. పార్వతి మాటలకు మనస్సులో నొచ్చు. టీ తీసుకొని వెళ్ళండి అన్నయ్య గారు. టీ చేస్తూ, అవును పార్వతి, అప్పట్లో మీ చెల్లెలు జానకి తరచూ మీ ఇంటికి వస్తుండేది. చాలా కలుపుగోలుగా మాట్లాడేది. ప్రస్తుతం ఆమె పక్క వీధిలోనే ఉంటుందండి. టీ తాగి అక్కడి నుంచి నిష్క్రమించాడు కుటుంబరావు. మమ్మీ, మీ అంకుల్కి మనం ఊరు వెళ్తున్నట్టు అబద్ధం చెప్పావు. నీకు తెలియదులే స్వప్న. 2 రోజులు ఉంటారు. ఎన్ని రోజులు ఉంటారో తెలియదు. అతన్ని మన ఇంట్లో ఉంచుకుంటే చాకరీ ఎవరు చేస్తారు? ఏమిటి పార్వతి, వదిలించుకున్నావంటూ ప్రశ్నించాడు. జరిగిన విషయం చెప్పింది. పార్వతి భర్త అడిగాడు, అరే అలా ఎందుకు చేసావు? 2 రోజులు అతను మన ఇంట్లో ఉంటే నష్టమే. ఎప్పుడైనా మనకు విజయవాడలో పనుంటే వాళ్ళ ఇంట్లోనే కదా ఉండేవాళ్ళం అన్న. మమ్మీ ఎప్పుడు అంతే డాడీ, ఎవరిని ఇంట్లోకి రానివ్వదు. స్వప్న, ఇవన్నీ నీకెందుకు? నువ్వు పరీక్షకు ప్రిపేర్ అవు. ఈ సంవత్సరమైనా నీకు ఉద్యోగం వస్తుందో లేదు, ఈ సంవత్సరమైనా నీకు పెళ్ళవుతుందో లేదు అంటూ కిచెన్లోకి దారి తీసింది. టిఫిన్ తయారు చేస్తూ ఆలోచనలో పడి, హైదరాబాదు దగ్గర నుంచి అనుకోకుండా వచ్చే అతిథుల బాధ ఎక్కువై, ఏదో ఒక బీరకాయ పీట వెళ్ళగొట్టడానికి వంకలు వెతకలేక తన ప్రాణం పోకపోస్తా. తీరా ఏదో ఒక వంక చెప్పి వాళ్ళని పంపించిన ఇంట్లో భర్త కూతురు తనపై చిరాకు పడ్డ మనసులోనే అనుకుంది. ఇంతలో పార్వతి భర్త రాజశేఖరం కిచెన్లోకి వచ్చాడు. ఏమండి, 3 ఏళ్లుగా మన అమ్మాయి స్వప్నకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం. ఒకటి కుదరడం లేదు. కట్నం తక్కువని కొందరు, అమ్మాయికి ఉద్యోగం ఉండాలని కొందరు తిరస్కరించి వెళ్ళిపోతున్నారు. అమ్మాయి పెళ్లి గురించి నాకు దిగులు ఎక్కువైపోతుంది. మీరు మరింత శ్రద్ధగా సంబంధాలు వెతకాలి బాధగా అంది. అవును పార్వతి, నా బాధ అదే. మంచి సంబంధం దొరుకుతుందంటే మాటల. పెళ్ళిళ్ళ పేరయ్యలు, మ్యారేజ్ బ్యూరోలు తెచ్చే సంబంధాలు ఎంతవరకు నమ్మకము? సంబంధాల్లో ఉన్న లోపాలు, లోటుపాట్లు మనకు ఖచ్చితంగా తెలియదు. నాకు తెలిసిన వారందరికీ అమ్మాయి గురించి చెబుతున్న ఫలితం మాత్రం లేదు. మరింత బాధగా, అమ్మాయి స్నేహితురాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. మన అమ్మాయికి ఎప్పటికి పెళ్ళవుతుందో ఏమిటో దిగులుగా అంది పార్వతి. నువ్వు దిగులు పడకు. ఈ రోజు నుండి నేను అదే పని మీద ఉండే అమ్మాయి పెళ్లి సంబంధాలు వెతుకుదా.
ఈ సంవత్సరం ఏమైనా సరే స్వప్నకి పెళ్లి చెయ్యాలి అన్నాడు రాజు. ఎప్పటికప్పుడు ఇలానే అనుకుంటున్నాం, ప్రయోజనం శూన్యం. అవును పార్వతి, మీ చెల్లెలు జానకి కూతురు కీర్తికి కూడా సంబంధాలు చూస్తున్నట్లున్నారు. వాళ్ళతో మనం మాట్లాడటం మానేసి 5 ఏళ్ళు కావచ్చు. వాళ్ళ విషయాలు నాకు ఏమీ తెలియవు, తెలుసుకోవాలని ఉత్సాహం కూడా లేదు అంది. కాలక్రమంగా 1 నెల గడిచిపోయింది. ఆ రోజు ఆదివారం కావడంతో పార్వతి, రాజశేఖరం, స్వప్న తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తుంటే కాలింగ్ బెల్ మోగడంతో పార్వతి వెళ్ళి డోర్ ఎదురుగా చెల్లెలు జానకి చేతిలో శుభలేఖతో నిలబడి ఆశ్చర్యంగా జానకి వైపు, అక్క, ఏవో కుటుంబ కలహాల వల్ల మీతో మాట్లాడడం మానేసి కాలమై, అని శుభకార్యం పెట్టుకొని కూడా మౌనంగా ఉండలేకపోతున్న, బాంధవ్యాన్ని పెంచుకోలేకపో శుభకార్యమే వచ్చే 10వ తారీఖు మా అమ్మాయి పెళ్లికి మీరంతా తప్పక ఆతృతగా పార్వతి శుభలే కుటుంబరావు అంటే అంటూ, అక్క, 4 రోజుల క్రితం కుటుంబరావు గారని అనుకొని అతిథి మా ఇంటికి వచ్చారు. ఆయనకి ఈ ఊళ్ళో ఏదో పని ఉండి వచ్చారు. 2 రోజులు మా ఇంట్లో ఉన్నారు. ఓ అమ్మాయి కీర్తిని చూశారు. కీర్తి ఆయనకు బాగా నచ్చింది. వెంటనే వాళ్ళ అబ్బాయి సతీష్ చంద్ర గురించి చెప్పారు. సతీష్ చంద్ర డాక్టర్నని, మేము అడిగి ఇష్టపడితే పైసా కట్నం లేకుండా పెళ్లి చేసుకుంటామని. దానికి మాటలకు పార్వతి, రాజశేఖరం, స్వప్న విస్తుపోయాయి. చూశావా పార్వతి, పెద్దలు అతిథి దేవో భవ అని ఊరికే అన్నారు. పార్వతి, నిజానికి కీర్తి కంటే మన స్వప్న ఎంతో అందం. కీర్తి కంటే స్వప్న క్వాలిఫికేషన్ ఎక్కువ. ఆ కుటుంబరావు గారిని నువ్వు మన ఇంట్లో ఉండనిస్తే ఆయనకు మన స్వప్న నచ్చి సత్యాన్ని గ్రహించి పార్వతి సిగ్గుతో తలదించుకుంది. కథాకేలి మాసపత్రిక సెప్టెంబర్ 2008. తీయని అనుబంధం. ప్రదీప్, ఏంట్రా ఈరోజు ఇంత ఆనందంగా ఉన్న? పీజీ పరీక్ష ఫస్ట్ క్లాసులో పాస్ అయినందుక చిరునవ్వుతో అడిగాడు కదా. అదేం కాదు కిరణ్, మరిద్దరం పీజీ ఫస్ట్ క్లాసులో పాస్ అవుతామని మనకు ముందే తెలుసు కదా. కొత్తగా సంతోషించడానికి ఏముంది అన్నారు. మరి నీ ఆనందానికి కారణం, రేపు నేను వర్ణశాల గ్రామం వెళుతున్నా. అక్కడ నాకు 2వ తరగతి బోధించిన గురువు గారు మాధవరావు గారు కలుసు. మాధవరావు గారు ప్రదీప్కు 2వ తరగతి బోధించిన గురువు. ప్రదీప్కు మాధవరావు మాస్టర్ అంటే ఏదో అంతో అభిమానం. ఆయన మాట తీరు, ప్రవర్తన, బోధించే విధానం, గంభీరమైన వస్త్రధారణ, ఒకటేమిటి అన్నీ ఇష్టమైన అంశ. చిన్నప్పటి నుంచి ప్రదీప్కు మాధవరావు మాస్టారి అభిమానం అలానే ఉంది. ఇంకా ఎక్కువైంది కూడా. వనశాల గ్రామం ప్రయాణం అంటే ప్రదీప్కు ఎక్కలేని ఉత్సాహం పుచ్చుకొట్టే. మాధవరావు మాస్టారిని చూడాలని తను గుర్తిస్తే ఆయన కళ్ళలో మెరుపును గమనించాలని తను ఎంతగా ఎదిగిపోయాడో ఆయన గమనిస్తే ఆయన గుండెలోని తృప్తిని కళ్ళారా కాంచాలని కలలు కంటున్నాడు ప్రదీప్. ప్రదీప్ ఏమిట్రా, చిన్ననాటి మాస్టార్ని చూడబోతున్నందుకు ఆనంద సాగరంలో మునిగిపోతున్నావా అని. అవునరా, ఆ మాస్టర్ అంటే నాకెంత ఇష్టమో చెప్పలే. ఇంట్లో నేనంటే కూడా ఆయనకంత ఇష్టం. ఎప్పుడు నా వైపే చూస్తూ పాఠం చెప్పేవా. ఎక్కువగా నాతోనే మాట్లాడేవా. నాతో కబుర్లు చెప్పించుకొని అందంగా గడిపేవా. ఆయనకు నేను ఎంత ఇష్టమో చెప్పలే. రేపు ఆయన ముందు ప్రత్యక్షమై ఆయన్ని ఆశ్చర్యచకితుని చెయ్యాలి. ప్రదీప్, ఆ మాస్టారు నిజంగా చాలా అదృష్టవంతుడు. 15 ఏళ్ల నుండి నీ అభిమానాన్ని పొందుతున్న ఆయన నిజంగా అదృష్టవంతుడు. రేపు నేను చూస్తే ఆయన కడుపు నిండిపోతుంది. ఇప్పుడు నా సంతోషానికి కారణమేమిటో నీకు పూర్తిగా అర్థమై ఉంటుంది. అర్థమైందన్నట్టుగా తలూపాడు. సార్ బాగున్నారా? హెడ్ మాస్టర్ ఛాంబర్లోకి అడుగు పెడుతున్న వాళ్ళ సార్ అనే పిలుపుకు వెనుక తిరిగి చూశాడు మాస్టర్ మాధవరావు. ఎవరు నువ్వు అంటే నన్ను గుర్తుపట్టలేదే? సార్ ప్లీజ్ సార్, ఒక్క క్షణం ఆగండి. మీకోసం చాలా దూరం నుంచి వచ్చి ఆగవయ్యా, మీటింగ్ టైం అయింది. నిరుత్సాహపడిపోయా. మరో గంట తర్వాత మాధవ్ మాస్టర్ మీటింగ్ నుండి బయటకు వచ్చారు. అప్పటి వరకు అలానే గ్రౌండ్లో చెట్టు కింద నిలబడి ఉన్నాడు మాధవ్. మాస్టర్ని చూడగానే సార్ ఒకసారి ఆగండి సార్ ప్లీజ్. ఏమి చెప్పు సార్, నిన్న మొన్న గుర్తుపట్టలేదా? లేదయ్యా. ధ్యానే ప్రదీప్ని 15 ఏళ్ల క్రితం ఈ విద్యార్థిని సార్. పెద్ద జోకు విన్నట్టు పక్కపక్క నవ్వాడు మాధవ్. నివ్వెరపోయాడు ప్రదీప్. నేను నిజంగా గుర్తులేదా?
అప్పట్లో మీరు నన్ను చాలా ప్రత్యేకంగా చూసేవారు. నేను బాగా చదువుతానని ఇష్టపడేవారు. నా చేత ఎన్నో కబుర్లు చెప్పించుకొని ఆనందపడేవారు. అప్పుడప్పుడు చాక్లెట్లు తెచ్చి పెట్టేవారు. నేను వేసుకున్న డ్రెస్సులను చూసి వెతుక్కుంటూ ఉండేవారు. ఆశగా అన్నాడు మళ్ళీ పక్క నవ్వు. ప్రదీప్ పిక్క ముఖం వేసుకొని అలాగే చూస్తుండిపోయా. చూడు బాబు, అప్పట్లో నీకు నేను ఒక్కడినే గురు, నీకు 2వ తరగతి గురు. ఎప్పటికీ నేను ఒక్కడనే కాబట్టి నేను అప్పుడు గుర్తుంచుకోడు. కానీ నాకు అలా కాదుగా. ఇప్పటికీ కొన్ని వందల మాధవరావు మాటలకు విలవిల్లాడిపోయాడు. ఈ దృశ్యాన్ని మళ్ళా అటుగా వెళ్తున్న మాధవరావు మాస్టర్ చూడనే చూశారు. తను పొరపాటు చేశాడు. తన విద్యార్థి మనసు అర్థం చేసుకో. ప్రదీప్, ఇప్పుడు నువ్వు గుర్తుకొచ్చావురా. అయినా నువ్వు నాకు గుర్తు కాకపోవడం, ఏదో మీటింగ్ హడావిలో అలా వెళ్ళిపోయా. క్లాసుకు వెళ్తుంటే వెంటనే గుర్తు చేశావు. ఎరా ప్రదీప్, ఎంత పెద్దవాడివైపోయావు. సినిమా హీరోలా ఉన్నావు. మాస్టర్ ఒక్కసారిగా ఎక్కడలేని సంతోషం వచ్చింది. చాలా థ్యాంక్స్ మాస్టర్. తర్వాత మరో గంట ప్రదీప్తో కబుర్లు చెప్పా. తల్లి, తండ్రి, తర్వాత గురువు, ఆరాధ్య దైవం అనడంలో సందేహం. మరో నెల రోజుల తర్వాత మాధవరావు మాస్టర్ దగ్గర మరో పూర్వ విద్యార్థి. ఎవరు బాబు? మాస్టర్ పేరు శేఖర్. అరే శేఖర్ నువ్వా? నిజానికి మాస్టర్ శేఖర్ గుర్తులే. మాస్టర్ 10 సంవత్సరాలు గడిచిపోయిన నన్ను మీరు గుర్తుపట్టారు మాస్టర్. నేను ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉన్నా మాస్టారు. ఎంతమంది బంధువులను కలుసుకున్నా, ఎందరు స్నేహితులను కలిసిన కొందరి ఆనందం మిమ్మల్ని కలిసిన తర్వాత పొందా. గురు శిష్య అనుబంధం ఇంత గొప్పగా, ఇంత తీయగా ఉంటుందని ఇప్పుడే తెలుసుకొని ఆనందంగా అన్నాడు శేఖర్. శిష్యులతో ఎటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి, వాళ్ళని బాధ పెట్టకుండా ఉండాలంటే ఎలా మాట్లాడాలి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. న్యూ సెన్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమిటి చెప్పు, ఏం కావాలి, ఎవరు నువ్వు? ఆఫీసుకు వెళ్ళబోటు విసుగ్గా అడిగాడు. మీకు న్యూస్ పేపర్ వస్తుందా? ఏ పేపర్? ఆ పేపర్ కంటే మా పేపర్లో ఎన్నో ప్లస్ పాయింట్. అసలే ఆఫీసుకి టైం. సరే, మేడం గారిని కూడా పిలిస్తే టీవీ చూస్తా. ప్లీజ్ సార్. సరే పిలుస్తా. ఏమిటి చంద్రముఖి, ఈ పేపర్ పోయి ఏదో న్యూస్ పేపర్ గురించి. సరే చెప్పు. మా పేపర్లో గృహిణులకు కావలసిన అన్ని విషయాలు ఉంటాయి. విద్యార్థులు కావాల్సిన సమాచారం. చిదంబరానికి ఆ పేపర్ బాగానే ఉందని ప్రస్తుతం ఒక న్యూస్ పేపర్ వేయించుకుంటున్నాను. దాన్ని మానేస్తే వాళ్ళు బాధ. 2 పేపర్లు ఎందుకండి? అసలు ఒక పేపర్ చదవటానికి తీరుబాటు లేదు. ఒక పేపర్ అల్మరాలు వేసుకోవడానికి గట్రా పనికి వస్తుందిలే అంటూ సమర్థించారు. మరుసటి రోజు మరో పేపర్ బాయ్, సార్ మీకు ఏ న్యూస్ పేపర్? 2 నిమిషాలు పరిస్థితి. పేపర్ బాగా అట్రాక్షన్గా. చంద్రమతి, ఈ పేపర్ చూసావా అన్నాడు. ఫస్ట్ సారికి తెల్లవారుజామున ఎక్కడో నాటు బాంబు పేలినట్టుగా పెద్ద చప్పుడై మొత్తం నిద్రలో ఉన్న చిదంబరం ఎక్కడ బాంబు పేలిందని ఏమిటో చూద్దాం. 2 నిమిషాలు. చంద్రశేఖరం చంద్రమతికి మతి బద్ధమే. చూసారా పేపర్ బాయ్ ఎంత పని చేశాడు? బంగారం లాంటి కిటికీ అర్థం ఎలా బద్దలైందో. మరి కాసేపట్లో మరో న్యూస్ పేపర్ ర్యాకెట్లా దూసుకొచ్చి ఇంటి ముందు ఈశాన్య బావిలో పడింది పేపర్. ఇంటిలో చిదంబరం బయటకు వచ్చేలాగానే ఆ పేపర్ బాయ్ తారా జువలా కనుమరుగయ్యా. పేపర్ బాయ్ల విన్యాసాలు చేసి నివ్వెరపోయాడు చిదంబరం. పేపర్ బిల్లుకు వచ్చినప్పుడు వీళ్ళ సంగతి తేల్చాలను ఆ పనిలో ఉంది. క్షణంలో అతనికి విషయం అర్థం. 3వ పేపర్ బాయ్ విసిర న్యూస్ పేపర్ చంద్రమతి ముఖానికి తగిలి ఆమె స్పృహ తప్పినట్లు గ్రహించాడు. వెంటనే ఆమెకు సపర్యలు చేసి స్పృహ తెప్పింది. స్పృహ రాగానే చంద్రమతి పేపర్ బాయ్స్ పై విరుచుకుపడి నోటికొచ్చినట్టు తిట్టి పారేసి, ఏమండి రేపు పేపర్ బాయ్స్ ముగ్గురిని మీరు 3 గంటల క్లాస్ తీసుకో. అలాగే సార్. ఇప్పటికే మా ఇంట్లో న్యూస్ పేపర్లు ఎక్కువయ్యాయి. ఇంట్లో ఎక్కడ చూసినా అవి. 4వ న్యూస్ పేపర్ వద్దుగాక వద్దు. మరో వారం తర్వాత చిదంబరం ఆఫీసుకు వెళ్ళి తన సీట్లో కూర్చోవాలి. 5 కొలీగ్స్ చిదంబరం దగ్గరికి వడివడిగా, చిదంబరం గారు మీరు 4 న్యూస్ పేపర్లు వేయించుకుంటున్నారు కదా, 6 నెలల క్రితం ప్రగతి న్యూస్ పేపర్లో చింతకాయ పచ్చడి ఎలా పెట్టారో ముందట కాస్త తెచ్చిపెట్టు. చిదంబరం గారు మన గులాబీ పేపర్లో
గులేబకావళి కథ ఉందట. చిదంబరం గారు మరో రోజుల్లో డిఎస్పీ నోటిఫికేషన్ పడబోతుంది. కాస్త ఈ పేపర్లో వస్తే అది నాకు తీసి ఉంచుతా. ఆంధ్రభూమి మాసపత్రిక జనవరి 2008 చివరి. సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్ క్లబ్ అదొక అందమైన కాలనీ. ఆ కాలనీలో సుమారు 500 నివాస గృహాలు. అందరూ ఉన్నత స్థాయిలో ఉన్న ఉద్యోగులే. కాలనీ మధ్యగా ఉన్న 2 ఎకరాల ఖాళీ స్థలంలో ఒక స్వచ్ఛంద సంస్థతే నూతనంగా నిర్మించబడి వృద్ధాశ్రమం. ఆధునిక నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతుంది. 100 మంది వృద్ధులు నివసించడానికి అది వీలుగా. ఆ రోజు వృద్ధాశ్రమాన్ని ఓపెనింగ్ కార్యక్రమం జరుగుతుంది. ప్రముఖులంతా కార్యక్రమానికి పిలవబడి కాలనీ అంతా కోలాహలం. ఏదైనా ఒక సినిమా హాల్ ఓపెనింగ్ కన్నుల పండుగ జరుగుతుంటే అందరినీ ఆ సినిమాలు చూడటానికి ఆహ్వానిస్తున్నారు. ఏమండి, మామయ్య గారిని కూడా వృద్ధాశ్రమంలో చేర్పిద్దాం, తీరా వెరగడైపోతుంది. ఎందుకు కోమలి అని. అందుకేమేనండి, ఆయన ఆరోగ్యం రోజు ఉంటే ఒక రోజు బాగుండదు అని మావుతంతో మౌనంగా ఉండిపోయింది. అనుకున్నట్టుగానే ఆ కాలనీ కుటుంబం యజమానులందరూ తమ ఇళ్లలోని వృద్ధులను వారం రోజుల్లోనే వృద్ధాశ్రమంలో చేర్పించే చేతులు దులిపేసు. వారందరినీ గమనించిన కోమలి మనసులో మామగారిపై ద్వేషం మరింత పెరిగి మరో 2 రోజుల తర్వాత ఉదయమే పక్కింటి ముందు ఏదో హడావిడి. పోలీసులు రంగం. కోమలి రాత్రి పక్కింటి వాళ్ళు ఇంట్లో లేరట. 2 రోజుల క్రితం ఊరెళ్ళారు. వాళ్ళ ఇంట్లో దొంగలు పడి మొత్తం దోచుకొని వెళ్ళారు. వెంటనే కోమలి మనసు వారం క్రితం జరిగిన సంఘటన స్మరణ. మన తల్లికి ఆరోగ్యం బాగుండకపోతే తన భర్త తన కొడుకు అర్జెంటుగా విజయవాడ 4 రోజులు ఉండొచ్చారు. అప్పుడు తన మామగారు లేకపోతే తమ ఇల్లు కూడా ఇలాగే దొంగల పాలయ్యేది కదా. రోజు టైంకి బాబు రాజేష్ మామగారు ఇద్దరు ఇంట్లోనే ఉండేవారు కదండి. ఇప్పుడు ఇద్దరు ఎక్కడికి వెళ్ళినట్టు అడిగిందుకు అదే నాకు అర్థం కాబట్టి. సార్, మా బాబు రాజేష్ ఇంటికి రాలా ఆందోళన వ్యక్తం చేశారు. సార్, మీ బాబు రాజేష్ మధ్యాహ్నం భయంకరమైన కడుపు నొప్పితో విలవిల్లాడిపోయాడు. వెంటనే అటెండర్ని ఇచ్చి ఇంటికి పంపారు. సారీ, షాక్ తిన్నా. కోమలి, నువ్వు ధైర్యంగా బాబు ఇంటికి రాగానే నాన్నగారు వెంటనే హాస్పిటల్కు వెళ్ళి ఉంటారు. ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్ళగానే డాక్టర్ రవిచందర్ చిరునవ్వుతో, డాక్టర్, బాబుకి ఎలా ఉంది మిస్టర్ సందీప్? మీరు అదృష్టవంతులు, బాబు ప్రాణాలతో బయటపడ్డారు. బాబు అపెండిసైటిస్ ఆపరేషన్ చేశారు. మధ్యాహ్నం అతని కండిషన్ పూర్తిగా సీరియస్గా ఉంది. సమయానికి మీ నాన్నగారు బాబుని హాస్పిటల్కి తీసుకురావడం చాలా బాధ్యతపైలు. కోమలి, సందీప్ ఇద్దరు కళ్ళ వెంట ఆనంద బాష్పాలు జలజలారా. వెంటనే ఆపరేషన్ థియేటర్లో కొడుకు దగ్గరకు వెళ్ళి వారం రోజుల తర్వాత రాజేష్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకువచ్చేశారు తల్లిదండ్రులు. అదే రోజు సాయంత్రం కోమలి సందీప్తో ఏదో ప్రత్యేకంగా మాట్లాడాలి అంటూ వచ్చి అతని పక్కనే సోఫాలో పెట్టి, ఏమిటి కోమలి చెప్పు. ఏమండి, మామయ్య గారి వలన ఎంతో లాభం పొందాం. ఇంటికి పెద్ద దిక్కు ఉండాలని పెద్దలు అంటూ ఉంటారు. అది అక్షర సత్యం. మొన్న వారం క్రితం పక్కింట్లో మనం రాజేష్ మనకు దక్కడానికి మామయ్య గారి కారణం. సరే అన్నాడు. మరుసటి రోజు రాజీచంద్ర మాధవరావు అభినందన సభ ఏర్పాటు. సభలో తన తండ్రి తనకు అనుకున్న తీరు సంప్రశంసించారు. కొత్తగా ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో చేసిన తమ పెద్ద దిక్కులందరినీ మరుసటి రోజు ఇంటికి తీసుకున్నారు. వృద్ధాశ్రమాన్ని ప్రోత్సహించడం ఎంత అభినీశయ్యం కాదు. సమాజంలో మార్పు రావాలి. సీనియర్ సిటిజన్స్ విలువను అందరూ గుర్తింపు చేయాలి. ఇంటికి పెద్ద దిక్కు ఎంత అవసరమో చాటి చెప్పాలి. మాధవరావు గారి ఇలాంటి వ్యక్తులు అందరికీ పరిచయం చెయ్యబడాలి. ఈ రోజు నుంచే ఇది వృద్ధాశ్రమంగా సీనియర్ సిటిజన్స్ రిక్రియేషన్ క్లబ్. తరచు దీనిలో పెద్ద దిక్కులను సన్మానిస్తూ ఉంటాం. ఇప్పుడు మాధవరావు గారికి సన్మానం. అక్కడ సమావేశమైన కాలనీ వాసులంతా ఆనందంగా మనస్ఫూర్తిగా చప్పట్లు సరిచారు. రమ్య భారత్ త్రైమాసిక పత్రిక, చలపాక్ ప్రకాష్ గారి పత్రిక 2009లో ఈ కథ పడింది.